రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు అవసరమయ్యే మెటీరియల్ అందుబాటులో పెట్టుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు 5,773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి అంటూ ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే 5,773 ఎంపీటీసీ స్థానాలు కూడా ఖరారు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన వార్తలు బయటకు వస్తుంది. దీని తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పొచ్చు. తాజాగా ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ కూడా ఇప్పుడు యంత్రాంగానికి ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పంచాయరాజ్కి సంబంధించిన అంటే సిబ్బందికి ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మా మెటీరియల్ కూడా ఏదో ఎన్నికలకు అవసరమయ్యే మెటీరియల్ కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా స్పష్టం చేశారు. అయితే 5,773 ఎంపీటీ స్థానాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. అదేవిధంగా ఎన్నికల నగర్ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా సర్పంచులు అంటే ఈ అన్నింటికి ఇప్పటికీ కూడా ఒక ఫిగర్ని కూడా ఇప్పటికీ స్పష్టంగా విడుదల చేసిన పరిస్థితి. అయితే మొత్తం 30 జెడ్పీ స్థానాలు ఉండగా జెడ్పీటీసీలు మాత్రం 566 ఉన్నాయి. అదేవిధంగా ఎంపీపీలు 566 ఉన్నాయి. ఎంపీటీసీలు 5,773 ఉన్నాయి. అంటే ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఇవన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే టోటల్ ఎన్ని ఉన్నాయనేది అంశాలపై కూడా ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి ఎన్నికలకు లోకల్ బాడీ ఎన్నికలకు కూడా సిద్ధమవ్వాలంటూ కూడా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన గడువు పూర్తయి కూడా ఏడాది దాటినా కూడా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ కులగణనతో పాటు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఒక హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకే ఈ కులగణన చేయడం అదేవిధంగా ఆలస్యమైంది. కులగణన చేయడంతో పాటు ఆ బిల్లుని కూడా అసెంబ్లీలో ఆమోదించడం, అది కేంద్రానికి పంపించడం, అక్కడ కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది ఆ ఫైల్. సో ఈ క్రమంలో కూడా కేంద్రం ఆ ఫైల్ క్లియర్ చేస్తుందని కూడా వెయిట్ చేసిన నేపథ్యంలో కూడా ఇంతవరకు అక్కడే పెండింగ్లో ఉంది. ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలంటూ కూడా రాజ్యాంగంలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అక్కడ కొన్ని ఏదైతే విధానపరమైన అంశాలతో కూడా ఫైల్ అక్కడ పెండింగ్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టున్నా సరే ఎన్నికలకు పోవాలని కూడా మరొకవైపు కోర్టు కూడా హైకోర్టు కూడా ముట్టికాయలు కూడా వేసింది ప్రభుత్వానికి. ఎన్నికలు ఇంతవరకు నిర్వహించలేదు, ఎప్పటివరకు నిర్వహిస్తారో చెప్పాలంటూ కూడా ప్రశ్నించడంతో పాటు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కూడా ఒకవైపు కులగణన, బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూనే ఈ అన్నిటిని బెరీజు వేసుకొని కూడా ముందుకు పోవాలని కూడా ఇప్పటికే ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని ఫిగర్ను విడుదల చేయడంతో పాటు అధికార యంత్రాంగానికి సిద్ధం కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ బిల్లుని ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలి. అది కేంద్ర పరిధిలో ఉంటుంది, రాష్ట్రాల పరిధిలో ఉండదు. కాబట్టి అది చెల్లదంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని కూడా మన క్యాబినెట్లో తీర్మానించింది. సో ఈ క్యాబినెట్లో తీర్మానం ప్రకారం కూడా ఒక ఆర్డినెన్స్ తేవడానికి కూడా కసరత్తు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ ద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. అయితే ఇది ఏమంటే పంచాయరాజ్ చట్టం 2018 ప్రకారం కూడా ఈ విధంగా ముందుకు పోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైనా సరే ఇన్ని రోజులు ఇప్పటికే 1.5 ఏళ్ల అవుతుంది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఆ గడువు గత 5 ఏళ్ల గడువు పూర్తయింది. ఇప్పటికే అవుతున్న నేపథ్యంలో కూడా రావాల్సిన తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని భావిస్తూ ఖచ్చితంగా ఏదో విధంగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కూడా సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఈ ఆర్డినెన్స్ ద్వారా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో కూడా అధికారుల యంత్రాంగాన్ని దీనికి సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.